హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం బనశంకరి నుంచి హొస్కెరహల్లికి వెళ్తున్నాము. సో టికెట్ కాస్ట్ అయితే పర్ పర్సన్ కి 18 రూపీస్ పడింది. హొస్కెరహల్లికి ఎందుకు వెళ్తున్నామని అనుకుంటున్నారు కదా. బెంగళూరులోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఈ హొస్కెరహల్లిలోనే ఉంది. సో బనశంకరి నుంచి హొస్కెరహల్లికి 3.7 కిలోమీటర్స్ చూపించింది. హొస్కెరహల్లి బస్ స్టాండ్ దగ్గర దిగేసామన్నమాట. సో ఇక్కడ మ్యాప్స్ పెట్టుకొని వాక్ వే రూట్ చూసుకుంటున్నాము. హొస్కెరహల్లి బస్ స్టాండ్ దగ్గర దిగాక మీకు రైట్ సైడ్ లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనం వెళ్ళాలి. సో మ్యాప్స్ లో కూడా చూడొచ్చు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళడానికి రూట్ చూపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా. సో అందుకే ఈ ల్యాండ్ మార్క్ చూపిస్తున్నాను. ఇది కేఈబీ జంక్షన్ ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం ముందుగా చెప్పినట్లుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ వేలో మనం వెళ్ళాలి. ఇక్కడ మనం పునీత్ రాజ్ కుమార్ గారిది, బాలసుబ్రహ్మణ్యం గారిది స్ట్రీట్ ఆర్ట్స్ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ ఒక చిన్న పార్క్ కూడా ఉంది. సో 700 మీటర్స్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్లిపోతామనంగా ఇక్కడ మాకు శ్రీ శనీశ్వర స్వామి వారి దేవాలయం కనిపించింది. ఈ గుడిని మొత్తం పూలతో చక్కగా అలంకరించున్నారు. అలాగే స్వామి వారి వ్రతం కూడా జరిగి ఉంది. అలాగే ఈ ప్రాంగణాన అన్నదానం కూడా జరుగుతూ ఉండింది. అప్పటికీ మాకు అర్థం కాలేదు. అక్కడున్న వారిని అడిగాక మాకు తెలిసింది ఆ రోజు శని త్రయోదశి అని. అనుకోకుండా మేము శని త్రయోదశి రోజునే ఈ గుడికి రావడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. శని త్రయోదశిని మనం శనివారం మరియు త్రయోదశి తిథిన మనం జరుపుకుంటుంటాము. ఇక్కడ శనీశ్వర స్వామి వారి వ్రతం జరిగిన ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. శనీశ్వర స్వామి వారు తమ సతీమణులైన నీలాదేవి, మంగాదేవులతో మనకి దర్శనమిస్తున్నారు. మన హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు, ఛాయాదేవిల కుమారుడే శనీశ్వర స్వామి వారు. శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం వంటివి చేయడం ద్వారా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారిని వెనక్కి తిరిగి చూడకుండా మనం బయటికి వచ్చేయాలి. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ నుంచి డి వెంకటేశమూర్తి రోడ్ అని మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ లో మనం వెళ్ళాలి. ఒక 200 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి గల మఠద రస్తే అనే బోర్డు మీకు కనిపిస్తుంది. ఆ స్ట్రీట్ లో మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ 280 మీటర్స్ ఉంది. సో 4 మినిట్స్ లో మనం స్వామివారి టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ లోనే వస్తే మీకు గోడ పైన వే టు టెంపుల్ అని రాసి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు డైరెక్షన్ కూడా లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ మనం ఈ సందులో వెళ్ళాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న టర్న్ కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఆడన్ పబ్లిక్ స్కూల్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ స్కూల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కనిపించేస్తుంది. ఈ టెంపుల్ ని అవధూత దత్తాపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఈ గుడికి మనం అన్ని రోజులలో రావచ్చు. మంగళవారం, శనివారం, ఆదివారం కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. సో చూసుకొని మనం రావచ్చు. అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. అది మధ్యాహ్నం 1 వరకు ఓపెన్ లో ఉంటుంది. మధ్యాహ్నం 1కి గుడిని క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి ఈవినింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. దర్శనం మనం 9 వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇవి దర్శనం టైమింగ్స్ అన్నమాట. పూర్ణఫల సమర్పణ చేసేందుకు సెపరేట్ టైమింగ్స్ ఉంటుంది. అది మనం ఇక్కడ చూడొచ్చు. పూర్ణఫల సమర్పణ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. టైమింగ్ డీటెయిల్స్ చూసేశారు కదా. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే 50 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. అలా స్వామి వారిని చూడగానే ఎక్కడ లేని బలం, ధైర్యం మనకి వచ్చేస్తుంది. ఫుల్ ఆఫ్ పాజిటివిటీ వైబ్స్ అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా ఫీల్ అవుతాము. ఇక్కడ మీరు ఎవరిని చూసినా చేతిలో కొబ్బరికాయలు పట్టుకొని తిరిగేవారు, అలాగే కొబ్బరికాయలు కట్టేసిన స్టాండ్లు ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి. దీనికి ఒక కారణం ఉంది. అదే పూర్ణఫల సమర్పణ పూజ. పూర్ణఫల సమర్పణ పూజ అనేది ఒక 16 రోజుల దీక్ష అన్నమాట. ఈ దీక్ష ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ దీక్షను ప్రారంభించడానికి మొదటిగా మనం ఆలయంలోకి రాగానే ఇలాంటి బాక్సులలో తాడు కట్టిన కొబ్బరికాయలు మనకి కనిపిస్తుంటాయి. ఇందులో నుంచి తాడు కట్టిన ఒక కొబ్బరికాయని తీసుకొని పక్కనే ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ దగ్గరికి వెళ్ళాక మన పేరు, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఒక టోకెన్ నంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నంబర్ ని మన చేతిలో ఉన్న కొబ్బరికాయ మీద ఆ రోజుటి డేట్ తో సహా రాసిస్తారు. అలాగే ఈ టెంపుల్ లోపల ఎక్కడ కట్టాలనేది కూడా స్లాట్ నెంబర్ వాళ్ళే రాసిస్తారు. ఈ స్లాట్ నెంబర్స్ ABCDE అనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఉంటాయన్నమాట. ఈ ABCDE అనేది కొబ్బరికాయల స్టాండ్స్ అన్నమాట. లోపలికి వచ్చాక మీకు అర్థమైపోతుంది. అలా కౌంటర్ లోని వాళ్ళు డీటెయిల్స్ మనకి కొబ్బరికాయ మీద రాసిచ్చాక
గుడి లోపలికి మనం రావాలి. గుడి లోపలికి వచ్చాక మెట్లు ఎక్కి ఈ రూమ్ దగ్గరికి మనం రావాలి. ఇక్కడున్న పూజారి గారు కొంతమంది చొప్పున బ్యాచ్ వైజ్ గా మనల్ని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు మనం మన కొబ్బరికాయని పట్టుకొని మన కోరికను కోరుకొని పూజారి గారికి గోత్రనామాలు చెప్పాలి. తర్వాత పూజారి గారు పూజ చేసి హారతిని ఇస్తారు. హారతి తీసుకున్న తర్వాత దేవతామూర్తులను చూసుకుంటూ ప్రదక్షిణను ప్రారంభించాలి. ఈ పూర్ణఫల సమర్పణ దీక్ష అనేది 16 రోజుల దీక్ష. ఈ 16 రోజులలో 4 రోజులు ఈ గుడికి వచ్చి 16 ప్రదక్షిణలు చేయాలి. అంటే దీక్షని ప్రారంభించిన మొదటి రోజు అలాగే చివరి రోజు మధ్యలో 2 రోజులు రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన ప్రతి రోజు 4 ప్రదక్షిణలు చేయాలి. దీక్షను ప్రారంభించిన మొదటి రోజున 4 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత మన చేతిలోని కొబ్బరికాయను మనకిచ్చిన స్లాట్ లో వెళ్లి కట్టాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు 16 రోజుల పాటు మనం పఠించాలి. ఈ 16 రోజులు దీక్షలో ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగకూడదు, అలాగే మాంసాహారం కూడా తినకూడదు. ఈ దీక్షను అన్ని నియమాలతో పాటిస్తూ చివరి రోజున ఆలయానికి వచ్చి మనం కట్టిన కొబ్బరికాయ స్థలానికి వెళ్లి మనం కట్టిన కొబ్బరికాయని తీసేసి ఇంటికి తీసుకొచ్చి కొబ్బరికాయతో ప్రసాదం చేసి నలుగురికి పంచిపెట్టాలి. ఒకవేళ ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకురావడం కుదరకపోయినా మీరు 16వ రోజు గుడికి రాలేకపోయినా దేవస్థానం వాళ్ళే మీ టోకెన్ నంబర్ ని బట్టి 16వ రోజు మీ కొబ్బరికాయను తీసేసి వాళ్ళే ఈ కొబ్బరికాయతో ప్రసాదం చేసి భక్తులకి పంచిపెడుతుంటారు. ఇదన్నమాట 16 రోజుల పూర్ణఫల సమర్పణ దీక్ష. ఈ టెంపుల్ ని మొత్తం చూశారు కదా, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆర్కిటెక్చర్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఎన్నో శిల్పాలను చాలా అంటే చాలా బాగా చెక్కారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంగణాన్ని తీర్థ ప్రసాదాలు అందిస్తుంటారు. సో మేమైతే రిటర్న్ అయిపోయాము. వెళ్ళిన రూట్ లోనే తిరిగి మళ్ళీ వచ్చామన్నమాట. మనం వెళ్ళిన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయం దగ్గర అన్నదానం ఇంకా జరుగుతూ ఉండింది. సో మేము అక్కడే భోజనం చేసి తిరిగి ప్రయాణం అయ్యాము. హొస్కెరహల్లిలోని శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయం అలాగే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవాలయం గురించి తెలుసుకున్నారు కదా. సో బెంగళూరుకు వచ్చినప్పుడు మీరు కూడా హొస్కెరహల్లికి వచ్చి శనీశ్వర స్వామివారి దేవాలయం అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.